హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ టిక్కర్. మీ అందరికీ థాట్ టిక్కర్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరగబోతున్న దసరా శరన్నవరాత్రులు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఈ ఛానల్ కి సపోర్ట్ అందించాలనుకుంటే అక్కడే ఉన్న థ్యాంక్స్ బటన్ ని క్లిక్ చేయండి. మీరు ఈ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడే ఉన్న జాయిన్ బటన్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆశ్వయుజ మాసం శుక్ల పాడ్యమి నుంచి ఆశ్వయుజ మాసం శుక్ల దశమి వరకు అంగరంగ వైభవంగా శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ 10 రోజులు 10 అలంకారాలలో లోకమాత జగన్మాత కనకదుర్గమ్మ దర్శనాలు ఇస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ 2024లో అక్టోబర్ 3 గురువారం నుంచి అక్టోబర్ 12 శనివారం వరకు దేవీ శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఇప్పుడు మనం శ్రీ కనకదుర్గ అమ్మవారు ఏ రోజు ఏ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారో చూద్దాము. శరన్నవరాత్రులు మొదటి రోజైన అక్టోబర్ 3 గురువారం శ్రీ కనకదుర్గాదేవి బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. రెండవ రోజైన అక్టోబర్ 4 శుక్రవారం రోజు గాయత్రీదేవి అలంకరణలో భక్తులు ముందుకు వస్తారు. అక్టోబర్ 5 శనివారం శరన్నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులు ముందుకు వస్తారు. 4వ రోజు అక్టోబర్ 6 ఆదివారం శ్రీ కనకదుర్గాదేవి లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులను కటాక్షిస్తారు. 5వ రోజు అక్టోబర్ 7 సోమవారం మహాచండీదేవి అలంకరణలో భక్తులను కటాక్షిస్తారు. దేవీ శరన్నవరాత్రులలో 6వ రోజు అక్టోబర్ 8 మంగళవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులను కటాక్షిస్తారు. 7వ రోజు అక్టోబర్ 9 బుధవారం రోజున సరస్వతీదేవి అలంకరణలో శ్రీ దుర్గాదేవి భక్తులు ముందుకు వస్తారు. 8వ రోజు అక్టోబర్ 10 గురువారం రోజున దుర్గాదేవి రూపంలో భక్తులు ముందుకు వస్తారు. అక్టోబర్ 11 శుక్రవారం రోజున 9వ రోజు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులను కటాక్షించనున్నారు. ఇక దేవీ శరన్నవరాత్రుల్లో 10వ రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులను కటాక్షిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరి రోజు అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం వేళ కృష్ణానదిలో స్వామి అమ్మవార్లకు హంసవాహన సేవ జరుగుతుంది. ఇలా 10 రోజులు 10 అలంకరణలలో లోకమాత జగన్మాత కనకదుర్గ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఈ దేవీ శరన్నవరాత్రుల్లో దర్శనం వివరాలను తెలుసుకుందాము. దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అక్టోబర్ 3న భక్తులు శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఉదయం 9 గంటల నుంచి దర్శించుకోవచ్చు. ఇక మిగతా రోజులన్నీ 2వ రోజు నుంచి తెల్లవారుజాము నుంచే దర్శనాలు చేసుకోవచ్చు. అలా రాత్రి 11 గంటల వరకు కూడా ఆలయ తలుపులు తెరిచే ఉంటాయి. ఇలా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలను దేవస్థానం వారు రీసెంట్ గా తెలపడం జరిగింది. ఇంకా నవరాత్రుల గురించి మరింత సమాచారాన్ని దేవస్థానం వారు తెలపగానే మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ టిక్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.